హాయ్ అండి, నమస్తే. భారతంలో చిన్న కథలు అనే పుస్తకంలో 38వ కథ రాజధర్మం. అదొక అడవి. ఆ అడవిలో ఒక గుహలో ఉంటోంది ఒక నక్క. చాలా మంచిది. పళ్ళు ఆకులు తినటం, సాటి జంతువులకు సాయం చెయ్యడం మినహా ఎవరి జోలికి పోయేది కాదు. ఎవర్నీ మోసగించేది కాదు. అడవిలో ఉన్న మిగిలిన నక్కలన్నింటికీ దాని ధోరణి వింతగా ఉండేది. ఇదిగో ఇలా చూడు, నువ్వు పుట్టిన పుట్టుకేమిటి, నువ్వు చేస్తున్నదేమిటి, ఎవరైనా వింటే నవ్విపోతారు. నీకంతగా వేటాడడం ఇష్టం లేకపోతే మేము మాంసం తెచ్చి పెడతాం తిను అని బ్రతిమలాడేవి. అయినా గుహలోని నక్క మాంసాహారాన్ని సరేమిరా స్వీకరించనని పలికేది. నక్క కులంలో తప్పు పుట్టావు అంటే, తప్పు పుట్టటం కాదు, తప్పనిసరై పుట్టాను, సరే సరే మీరు వెళ్ళండి, నేను జపం చేసుకోవాలి అని వాటికి వీడ్కోలు చెప్పేది. ఆ నక్కకి తన పూర్వజన్మ గాథ అంతా గుర్తు ఉంది. పూర్వజన్మలో పురిక అనే పట్టణానికి తను రాజుగా ఉండేది. అనేక దుర్మార్గాలు చెయ్యటం వల్ల ఇప్పుడీ నక్క జన్మ ప్రాప్తించింది. అప్పుడు తన పేరు పౌరికుడు. ఇప్పుడంతా జ్ఞాపకం ఉండి కూడా మళ్ళీ అలాంటి దౌర్జన్యాలు హింసలు చేస్తే నాకు విముక్తి ఎప్పుడు అని విచారించేది. ఒకరోజు గుహలోకి ఎవరో వస్తున్న చెప్పుడు వినబడింది. పిచ్చినక్కలు మళ్ళీ వస్తున్నాయి కాబోలు అనుకుంటూ తలెత్తి చూసి ఆశ్చర్యపోయింది. తన కళ్ళను తనే నమ్మలేకపోయింది. ఆ వచ్చేది నక్కలు కావు, పులిరాజు. ఎంతో వినయంగా తన వైపు వస్తున్నాడు. అయ్యా, నీవు చాలా ఉత్తముడవని తెలిసింది. నాతో పాటు వచ్చేయి. నీ స్నేహాన్ని కోరుకుంటున్నాను నేను. నీకు తెలిసిన మంచి విషయాలు నాకు చెబుతూ నన్ను సన్మార్గంలో నడిపించు. లోకంలో నాకు వచ్చిన క్రూరకర్ముడనే పేరు పోగొట్టు అని వేడుకున్నాడు పులిరాజు. రాజచంద్రమా, నీవు చాలా గుణవంతుడిలా కనిపిస్తున్నావు. అయినా నేను నిన్నాశ్రయించలేను. పైగా నాకు సుఖాల మీద భోగభాగ్యాల మీద మమకారం లేదు. అందువల్ల నీతో పాటు రాలేను అంది నక్క. పోనీలే, నాతో పాటు రాకపోయినా నాతో సఖ్యంగా ఉంటూ నాకు కార్యాకార్యాలు మంచి చెడ్డలు చెబుతూ ఉండు అన్నాడు పులిరాజు. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ నేను నువ్వు అంత స్నేహంగా ఉంటే నీతోటి వాళ్ళు అసూయపడతారు. మనిద్దరికీ భేదం కల్పించటానికి ప్రయత్నిస్తారు. దానివల్ల కీడు సంభవిస్తుంది. ఎందుకొచ్చిన తంట, నన్నొదిలేయి. లేదు మహాత్మా, నీ మీద ఎవరేం చెప్పినా నేను వినను. అలా అని ప్రతిజ్ఞ చేస్తాను, సరేనా అంది వ్యాఘ్రం. నక్క సరేనని బయలుదేరింది. అప్పటి నుంచి పులితో స్నేహంగా ఉంది. ఒకనాడు పులిరాజు భృత్యులంతా ఒకచోట చేరారు. ఇన్నాళ్లకు ముసలినక్క ఒకటి వచ్చి పులిరాజుకు పెద్ద మంత్రయి కూర్చున్నందుకు వాటికి కడుపు మంటగా ఉంది. ఈ నక్క వినయాల ముందు మనము మన బుద్ధులు ఎందుకు పనికి రావడం లేదన్నమాట. ఇంక మనమందరం ఎందుకు దిష్టి పిడతల్లాగా రాజగౌరవం లేకపోయినా తరువాత చావడం మేలు అనుకున్నారు పులిరాజు భృత్యులంతా. సరే, అదంతా అలా ఉంచి ఇప్పుడు చెయ్యవలసిందేమిటో చెప్పండి అన్నారొకరు. అక్కడి నుంచి తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఈ నక్క ఏదో మహాతపస్వి అని మన రాజు అనుకుంటున్నాడు. ఓ పని చేద్దాం, పులిరాజు తినే మాంసం ఎలాగో అలాగా దొంగిలించి ఆ ముసలి నక్క ఉండే గుహలో దాచిపెడదాం. దెబ్బతో ఈ నక్క చేసే పూజలు వ్రతాలు అంతా కల్లబొల్లి నాటకమని తేలిపోతుంది. పైగా దానిమీద దొంగతనం కూడా అంటగట్టొచ్చు అని ఒకడు ఆలోచించి ఉపాయం చెప్పాడు. అందరికీ నచ్చింది. పులిరాజు తినే మాంసం ఓ రోజు గుహలో కనిపించలేదు. వెతుకుతోంది నక్క. మిత్రమా, ఏమిటంతలా వెతుకుతున్నావు అన్నాడు పులిరాజు. నీ ఆహారం గుహలో లేదు, ఎవరో దొంగిలించారు అంది నక్క. పులిరాజు తన భృత్యులందర్నీ పిలిచి 4 మూలలకు పంపించాడు. నేను కూడా వెతుకుతాను అని పులిరాజు కూడా సేవకులతో బయలుదేరాడు. వెతుకుతూ వెతుకుతూ నక్క గుహ దగ్గరకు వెళ్ళేసరికి వాసన వచ్చింది.
లోపలికి వెళ్ళి చూశాడు పులిరాజు. ఎంత మోసం! పళ్ళు పటపటా కొరికాడు. మహారాజా, ఇదంతా మీరే స్వయంగా తెలుసుకోవటం మా అదృష్టం. లేకపోతే నక్కేమిటి తపమేమిటి? ఇవాళ ఇది మాయమైంది, రేపు ఇంకోటవుతుంది. మీ ఆజ్ఞకు భయపడి ఇన్నాళ్ళు ఊరుకున్నాం గాని దీని సంగతి ఇదివరకే తెలుసు మాకు అని లేనిపోనివి నూరిపోశారు భృత్యులు. వెళ్ళండి, వెళ్ళి ఆ ముసలినక్కను బంధించి వధించండి అని పులిరాజు ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు. ఇంతలో పులిరాజు తల్లి వచ్చింది. ఆగు, వివేకం లేకుండా ఎంత పని చేస్తున్నావు? భృత్యులు చెప్పిందంతా తలకెక్కించుకొని ఎదుటివాణ్ణి నిందించేవాడు, శిక్షించేవాడు రాజుగా ఉండతగడు. బుద్ధిమంతుణ్ణి చూసి దుర్బుద్ధులు, అధికుణ్ణి చూసి హీనులు ఈర్ష్యపడతారు. ఇలాంటి వాళ్ల మూలంగానే ఒకప్పుడు ధర్మం అధర్మంలా గోచరిస్తుంది, అధర్మం ధర్మంలా కనిపిస్తుంది. ధార్మికుడైన వాడు అలాంటి సమయంలో మనసు కలతబరుచుకోకుండా వివేకంతో ఆలోచించాలి. రాజు దగ్గర సమర్థుడు, హితుడు అయిన మంత్రి ఉంటే తమ ఆటలు సాగటం లేదని భృత్యులు రకరకాల నాటకాలు ఆడతారు. వాళ్లను కంట కనిపెట్టి ఉండాలి అంది. పులిరాజు శాంతంగా ఆలోచించాడు. సేవకుల మాటల మాటున దాగిన వంచన స్ఫురించింది. వెంటనే నక్కను పిలిపించి, మహాత్మా, పొరపాటు జరిగిపోయింది, మన్నించండి. దుర్మార్గులైన నా భృత్యులను దండిస్తాను అని దీనంగా వేడుకున్నాడు పులిరాజు. పులిరాజా, తెలిసైనా తెలియకైనా ఒకరిని అనుమానించడం మొదలుపెట్టాక కలిసి ఉండటం, తిరిగి కలుపుకోవాలనుకోవడం ఇద్దరికీ వివేకం కాదు. ఒకవేళ మీరు నాతో సఖ్యంగా ఉండాలనుకున్నా ఇక నాకిక్కడ ఉండటం ఇష్టం లేదు. నీ భృత్యుల వల్ల ఇలా జరుగుతుందని ముందే చెప్పాను నీకు. నా గౌరవం మంట కలిశాక నేను క్షణం ఉండను అని నక్క పులి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. నిరాహార దీక్షతో శరీరం విడిచి సద్గతి పొందింది. రాజశ్రేష్ఠుడు ఎన్నడూ చెప్పుడు మాటలకు లొంగిపోకుండా కీడు మేలు విచారించి మంచివాళ్లను చెడ్డవాళ్లను గుర్తెరిగి మసలుకోవాలని చెబుతూ ధర్మరాజుకు నారద మహర్షి ఈ కథ చెప్పాడు. ఇక్కడితో రాజధర్మం కథ పూర్తయిందండి. ఇక 39వ కథ ఋష్యశృంగుడు. పూర్వం ఒకప్పుడు అంగదేశంలో తీవ్రమైన కరువు కాటకాలొచ్చాయి. ఈ కష్టకాలంలో కరువుల బాధల నుండి ప్రజలను ఎలా కాపాడటం అని ఆ దేశపు రాజు రోమపాదుడు పురోహితులతో చర్చించాడు. ఇంతవరకు స్త్రీని చూడకుండా సంపూర్ణ బ్రహ్మచర్యం అవలంబిస్తూ ఉన్న ఋష్యశృంగుణ్ణి రాజధానికి పిలిపించండి. మహా తపస్శాలి అయిన ఆ మహానుభావుడు మన నగరంలో కాలుమోపగానే వానలు కురుస్తాయి అన్నారు పురోహితులు. విభాండక మహాముని కుమారుడు ఋష్యశృంగుడు. ఋష్యశృంగుడు చిన్నతనం నుంచి ఒక్క తన తండ్రిని తప్ప మరొక మనిషిని చూడలేదు. స్త్రీలు పురుషులు పేరిట సృష్టిలో ఒక విభజన ఉన్నదని కూడా తెలీదు. ఆ విధంగా శుద్ధ బ్రహ్మచారిగా పెరిగాడు. విభాండక మహాముని ఆశ్రమం నుంచి ఋష్యశృంగుణ్ణి ఏ విధంగా రప్పించాలనేది రోమపాదుడికి సమస్య అయింది. మంత్రులతో ఆలోచన చేసిన పిమ్మట రాచనగరులో ఉన్న సుందరాంగుల్ని కొందరిని పిలిపించి, మీరు విభాండక ముని ఆశ్రమానికి పోయి ఆ వనంలో తపస్సు చేసుకుంటున్న ఋషికుమారుణ్ణి ఏదో ఒక విధంగా మన రాజధానికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించాడు. సరే అని ఆ వారకాంతలు మున్యాశ్రమానికి బయలుదేరి వెళ్లారు. వారు వెళ్లిన సమయానికి విభాండక ముని ఆశ్రమంలో లేడు. ఇదే మంచి అవకాశమని వారందరిలోకి అద్భుత సౌందర్యంతో వెలిగిపోతున్న ఒక విలాసవతి ఆశ్రమంలో ఉన్న ఋషికుమారుడి దగ్గరకు వెళ్ళింది. మునివరా, క్షేమమా? మీకు కావలసిన కందమూలాలు లభ్యమవుతున్నాయా? మీ తపస్సు నిరాఘాటంగా కొనసాగుతోందా? వేదాధ్యయనం సక్రమంగా కొనసాగుతోందా? తండ్రిగారు ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు వేసింది. అటువంటి సుందరాకారంలో ఉన్న మనిషిని కానీ, అటువంటి మధురస్వరం కానీ పాపం ఋష్యశృంగుడు అంతకు మునుపు కనలేదు, వినలేదు. మెరుపులా మెరిసిన ఆ సుందరిని చూడగానే ఋషికుమారుడికి మనస్సులో
కలవరం మొదలైంది. అతనికి స్త్రీ పురుష భేదం తెలియదు కనుక ఆ వచ్చింది మునికుమారుడే అనుకున్నాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మీ ఆశ్రమం ఎక్కడా, మీ వ్రత నియమాలేమిటి అని అడిగాడు. మా ఆశ్రమం ఇక్కడికి 3 ఆమడల దూరంలో ఉంది అంటూ ఆమె తాను తెచ్చిన భక్ష్యాలు పండ్లు స్వయంగా తినిపించింది. సువాసనలు వెదజల్లే పూలహారాలు మెళ్ళో వేసింది. అలా కొంతసేపు గడిపి విభాండక మహాముని వచ్చేవేళకు అగ్నిహోత్రానికి వేళ అయింది అని సాకు చెప్పి తప్పించుకుంది. విభాండకుడు వచ్చేసరికి ఆశ్రమం అంతా చెల్లాచెదురుగా ఉంది. పూలు పండ్ల తొనలు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇదంతా పరికించి, అబ్బాయి, నేను లేని సమయంలో నీ దగ్గరకెవరైనా వచ్చారా? ఎందుకలా అన్యమనస్కంగా కనిపిస్తున్నావు అని అడిగాడు. నాన్నగారు, మీరు లేని సమయంలో అద్భుత రూపంలో ఉన్న ఒక మహనీయుడు ఇక్కడకు వచ్చాడు. ఆ మాట ఆ ఆకారం నా మనస్సున నాటుకపోయాయి. ఆ మూర్తిని చూడకుండా ఉండలేను. అతడితో స్నేహం చేయాలని ఉంది అని చెప్పాడు. విభాండకుడికి విషయం తెలిసిపోయింది. తమ తపస్సును భంగం చేయటానికి ఎవరో రాక్షసులు వచ్చారనుకొని నేను లేనప్పుడు ఎవరినీ ఆశ్రమానికి రానివ్వకు అని గట్టిగా చెప్పాడు. ఒకనాడు మళ్లీ విభాండకుడు లేని సమయం చూసి ఆ సుందరి మెల్లగా ఋష్యశృంగుణ్ణి సమీపించింది. ఆమెను చూడగానే భరింపరాని మోహంతో ఋషికుమారుడు ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఆ జవ్వని మాటలతో ఋష్యశృంగుణ్ణి మైమరపిస్తూ మెల్లగా అడవి దాటించి తన సఖులను కలిసింది. వారంతా కలిసి ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకుపోయారు. ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగుపెట్టగానే వానలు కురిశాయి. ప్రాణికోటి సేద తీరింది. నేల పచ్చబారింది. రోమపాదుడు సంతోషించి తన కుమార్తె శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అన్నీ అనుకున్న ప్రకారం నెరవేరినప్పటికీ విభాండక మహాముని ఆగ్రహిస్తాడని భయపడ్డాడు రాజుగారు. అందుకని మునిని శాంతపరచటం కోసం రాజధానికి వచ్చే మార్గాలలో చెక్కని కర్రి ఆవులను ఎద్దులను నిలిపి పరిజనాన్ని కాపు ఉంచాడు. ఈ ఆవులు ఎడ్లు మేకలు భూములు మీ కుమారుడివి, మేము మీ సేవకులం అని వినయంగా మాట్లాడమని భటులను హెచ్చరించాడు. అనుకున్నట్టు కొడుకును వెతుక్కుంటూ మహాముని రానే వచ్చాడు. రాజాజ్ఞ ప్రకారం పరిచారకులు మునీంద్రుడికి స్వాగతం ఇచ్చి చేయవలసిన సపర్యలన్నీ చేశారు. కోపం చాలా వరకు చల్లార్చి ఆయనను పట్టణంలో ప్రవేశపెట్టారు. రాజాంతపురంలో సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్న కొడుకుని, పక్కనే వినయంగా తల వంచుకొని నిలబడ్డ కోడల్ని చూసిన విభాండకమునికి ఆనందం కలిగింది. నాయన ఋష్యశృంగ, ఈ రాజుకు ప్రియమైనదంతా చెయ్యి. ఒక కుమారుడు కలిగిన తరువాత మీరు అరణ్యాలకు రావచ్చు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. తండ్రి ఆనతి ప్రకారం ఋష్యశృంగుడు సంతానవంతుడై ఆ వెనక వానప్రస్థాన్ని స్వీకరించాడు. ఇక్కడితో ఋష్యశృంగుడి కథ పూర్తయిందండి. థ్యాంక్ యూ.